రోజు చిన్న సినిమాలు మొదలైతేనే రీసౌండ్ మామూలుగా ఉండట్లేదు. అలాంటిది బాస్ షూటింగ్ మొదలైతే మోత మామూలుగా ఉండదు కదా. కానీ మెగాస్టార్ మాత్రం చాలా సైలెంట్ గా పని మొదలు పెట్టాడు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సినిమా షూటింగ్ షురూ చేయడంతో పాటు చకచక ఫినిష్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగతో పాటు పూనకాలు వస్తాయి. అప్పుడప్పుడు తడబడ్డా ఎప్పుడు వెండితెరకు ఎప్పుడు మెగాస్టారే. రీసెంట్ గా చేసిన సినిమాలని సోసో టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ బాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. బోలా శంకర్ తో చేదు అనుభవం ఎదుర్కొన్న మెగాస్టార్ సినిమా విషయంలో కేర్ఫుల్ గా అడుగులు వేస్తున్నాడు. దీంతో బింబిసారాతో మెప్పించిన యంగ్ టాలెంట్ డైరెక్టర్ వశిష్ఠతో విశ్వంభర మూవీను మొదలు పెట్టాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకోవడంతో పాటు సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఆల్రెడీ ఓ షెడ్యూల్ కంప్లీట్ కాగా మరో షెడ్యూల్ కి రెడీ అవుతుండగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. తాజాగా హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ మొదలు కానున్నట్లు తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ ను మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పూర్తి చేశారట. ఫస్ట్ షెడ్యూల్ లో చిరంజీవి లేకుండానే సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు మొదలయ్యే రెండో షెడ్యూల్ లోనూ మెగాస్టార్ జాయిన్ అవ్వడం లేదని తెలుస్తుంది. మోకాల సర్జరీ చేసుకున్నప్పటి నుంచి చిరు రెస్ట్ మోడ్ లోనే ఉన్నారు. ఓవైపు రెస్ట్ తీసుకుంటూనే ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టడంతో పాటు లుక్ ను కూడా మార్చేస్తున్నాడట. మరో నెల తర్వాత చిరు షూటింగ్ లో పాల్గొనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అప్పటి వరకు చిరుతో సంబంధం లేని సన్నివేశాల్ని చిత్రీకరించబోతున్నారు. ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మెగా ఎంట్రీ ఉంటుందని తెలుస్తుండగా మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. సోషియా ఫ్యాంటసీగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం దాదాపు 200 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో 70% విజువల్ ఎఫెక్ట్స్ ఉండటంతో పాటు సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నట్టు వశిష్ఠ చెప్తున్నారు. ఇక చిరు జోడీగా 3 హీరోయిన్లు తీసుకున్నారట. చిరుకు ప్రతి నాయకుడిగా మొన్నటి వరకు హ్యాండ్సమ్ హ్యాంక్ రానా పేరు వినిపించగా ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ మెగా ప్రాజెక్ట్ లో బల్లాల దేవ నటించేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నప్పటికీ డేట్స్ క్లాష్ అవుతుండడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. రానా ప్లేస్ లోకి బాలీవుడ్ నటుడు కునల్ కపూర్ ని విలన్ గా ఎంపిక చేశారట. ఇప్పటికీ కునల్ షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. మెగాస్టార్ మూవీ చకచక షూటింగ్ జరుపుతుండడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చిరు వశిష్ఠ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. పైగా జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ లాంటి సినిమాల తర్వాత చిరు చేస్తున్న పూర్తి స్థాయి సోషియా ఫ్యాంటసీ డ్రామా ఇది. అన్నిటికీ మించి బోలా శంకర తర్వాత చిరు ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఓవైపు ఒరిజినల్ స్టోరీస్ తో రజనీ, కమల్, బాలయ్య లాంటి సీనియర్స్ వరుస విజయాలు అందుకుంటుంటే చిరు మాత్రం రీమేక్స్ నమ్ముకుంటున్నారంటూ విమర్శలు వచ్చాయి. అందుకే చిరంజీవి కూడా ఆలోచనలో పడిపోయాడు. తన తర్వాతి సినిమాల కథల విషయంలో 1కి 10 సార్లు ఆలోచిస్తున్నాడు. అందుకే కళ్యాణ్ కృష్ణతో ముందు ప్లాన్ చేసిన బ్రో డాడీ రీమేక్ కూడా పక్కన పెట్టేసి వశిష్ఠ మూవీకి ఓటేశాడు. దీంతో అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి హైప్ ఓ రేంజ్ లో ఉంది. వచ్చే ఏడాది లేదా 2025 సంక్రాంతికి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొత్తానికి సందడి లేకుండానే విశ్వంభర మొదలైంది. మరి దీని రీసౌండ్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.